ఒకప్పుడు బీఆర్ఎస్ పవర్ హౌస్ ఇప్పుడు బాధితుల ఆశ్రయం. తెలంగాణ భవన్ గేట్లు ఇప్పుడు వేరేలా మారిపోయాయి. ముందు హైడ్రా బాధితులు, తర్వాత మూసీ బాధితులు, ఇప్పుడు 22A భూముల బాధితులు కూడా బీఆర్ఎస్ భవన్ గేట్లు తట్టారు. భూములు పోయినా, ఇళ్లు కూలిపోయినా, రిజిస్ట్రేషన్లు ఆగిపోయినా జనం అడుగులు అటువైపే పడుతున్నాయి. ఇంతకీ బీఆర్ఎస్ భవన్ జనతా భవన్ గా మారడానికి కారణాలేంటి? ఓసారి చూద్దాం. రాజకీయ వ్యూహాలకు పవర్ సెంటర్ గా మెరిసింది తెలంగాణ భవన్. ఇప్పుడు ప్రతిపక్షంలోకొచ్చిన తరువాత రాజకీయ కార్యకలాపాలకు మాత్రమే కాకుండా ప్రభుత్వ నిర్ణయాలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు తమ గోడు చెప్పుకునే వేదికగా మారుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. 2024లో హైడ్రా కూల్చివేతల సమయంలో బాధితులు పెద్ద సంఖ్యలో తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. అప్పట్లో బీఆర్ఎస్ నేతలు అక్కడే బాధితులతో మాట్లాడి వారి సమస్యలను నమోదు చేశారు. ఆ తర్వాత మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు విషయంలోనూ నిర్వాసిత కుటుంబాలతో బీఆర్ఎస్ నేతలు నేరుగా మమేకమయ్యారు. 2025లో కేటీఆర్, హరీష్ రావు తదితరులు మూసీ బాధితులు, హైడ్రా బాధితులతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇప్పుడు 22A వంతొచ్చింది. ఇక ఇప్పుడు 22A ఇది మరింత సెన్సిటివ్ అంశం. ఎందుకంటే హైడ్రా మూసీ విషయంలో కొన్ని ప్రాంతాల్లోని ఇళ్లు, కుటుంబాలు ప్రభావితమైతే 22A విషయంలో భూమి పత్రాలు ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్ ఆగిపోయిందని చెబుతున్న బాధితులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. తాజాగా 22A జాబితాలో ఉన్న ఆస్తుల యజమానులు, వివిధ కాలనీల ప్రతినిధులు తెలంగాణ భవన్ కు చేరుకుంటున్నారు. హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి తదితర నేతలు వారితో మాట్లాడారు. అనంతరం బీఆర్ఎస్ 22A బాధితులకు న్యాయం, సహాయం అందించేందుకు లీగల్ సెల్ ని ఏర్పాటు చేసింది. ఇక్కడే జనతా గ్యారేజ్ ఎంట్రీ ఆసక్తికరంగా మారుతోంది. జనతా గ్యారేజ్ అంటే ప్రజలు తమ సమస్యలు నేరుగా పార్టీకి చెప్పుకునే వేదికగా బీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. ఇప్పుడు చూస్తుంటే ఇది కేవలం ఒక కార్యక్రమం కాదేమో అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. హైడ్రా బాధితులు, మూసీ బాధితులు, 22A బాధితులు, భూముల వివాదాల్లో చిక్కుకున్న వాళ్ళు, ప్రభుత్వ నిర్ణయాలపై అసంతృప్తిలో ఉన్న వర్గాలు, వీళ్ళందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చి వారి సమస్యలను రాజకీయ ఉద్యమాలుగా మార్చే ప్రయత్నం జరుగుతోందన్న చర్చ మొదలైంది. అంటే బీఆర్ఎస్ ఇప్పుడు ఓటర్లను కులం, ప్రాంతం, వర్గం ప్రాతిపదికన కాకుండా బాధితుల నెట్వర్క్ గా సమీకరించుకోవాలనుకుంటుందా అంటే అవుననే సమాధానం వస్తుంది బీఆర్ఎస్ నేతల నుంచి. హైదరాబాద్ లో భూమి అంటే కోట్ల రూపాయల ఆస్తి. ఒక ఇంటి రిజిస్ట్రేషన్ ఆగిపోతే ఒక కుటుంబం మొత్తం ఆర్థికంగా ఇబ్బందుల్లో పడుతోంది. అందుకే హైడ్రా, మూసీ, 22A వంటి అంశాలు కేవలం పరిపాలనా సమస్యలు కాకుండా నేరుగా మధ్యతరగతి, ఆస్తి యజమానుల, రియల్ ఎస్టేట్ వర్గాలను టచ్ చేస్తున్నాయి. బీఆర్ఎస్ ఈ అంశాన్ని గట్టిగా పట్టుకుంటే హైదరాబాద్ లోని పెద్ద ఓటర్ బేస్ పై రాజకీయ ప్రభావం చూపే అవకాశం ఉందన్నది గులాబీ శిబిరం లెక్కగా కనిపిస్తోంది. ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే తెలంగాణ భవన్ గతంలో పార్టీ ఆఫీస్, ఇప్పుడు అదే తెలంగాణ భవన్ ఫిర్యాదుల కేంద్రంగా కనిపిస్తోంది. రాజకీయ వ్యూహాలు అక్కడే, మీడియా సమావేశాలు అక్కడే, బాధితులతో భేటీలు అక్కడే, లీగల్ సపోర్టు అక్కడే, ప్రభుత్వంపై పోరాటానికి కార్యాచరణ కూడా అక్కడే. అంటే తెలంగాణ భవన్ ను పార్టీ హెడ్ క్వార్టర్స్ నుంచి పీపుల్స్ గ్రీవెన్స్ సెంటర్ గా మార్చే ప్రయోగం జరుగుతుందని టాక్ వినిపిస్తోంది. ఇది బీఆర్ఎస్ కు ఎంతవరకు వర్కౌట్ అవుతుందన్నది పక్కన పెడితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. బాధితుడు వస్తాడు, తన సమస్య చెబుతాడు, బీఆర్ఎస్ ఆ సమస్యను ప్రభుత్వంపై రాజకీయ అస్త్రంగా మారుస్తుంది. ఇదే సమస్యపై ఆందోళన, ఆ తరువాత లీగల్ పోరాటం, హైడ్రాతో మొదలైన ఈ ట్రెండ్ మూసీ మీదుగా 22A వరకొచ్చింది.
మరి రేపు ఏ సమస్య తెలంగాణ భవన్ గేట్లు తడుతోంది? అసలు బీఆర్ఎస్ చేస్తున్నది ప్రజా పోరాటమా లేక 2028 టార్గెట్ గా ఇప్పటి నుంచే బాధితుల ఓటు బ్యాంకును నిర్మించే పొలిటికల్ ఆపరేషనా? ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.